शुभ निरीक्षणा शुभ निरीक्षणा शुभ निरीक्षणा शुभ निरीक्षणा You're my strength when I am weak. You're the treasure that I seek. You're my all in all. Seeking you as a precious jewel. Not to give up, I be a fool. You're my all in all. Taking my sin, my cross, my shame, rising up again, I bless your name. You're my all in all. When I fall down, you pick me up. When I am dry, you fill my cup. You're my all in all. Jesus, Lamb of Lord, worthy is your name. 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 You're my strength when I am weak. You're the treasure that I seek. You're my all in all. Taking you as a precious jewel. Lord, to give up, I be a fool. You're my all in all. Taking my sin, my cross, my shame, rising up again, I bless your name. You're my all in all. When I fall down, you pick me up. When I am dry, you fill my cup. You're my all in all. Jesus, Lamb of Lord, worthy is your name. 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 Worthy is your name. Worthy is your name. ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అడ్వాన్స్డ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ. ఎందుకంటే ఆగస్ట్ 15th అనేది నిజంగా మన భారతదేశానికి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, స్వేచ్ఛని ప్రసాదించిన రోజు. ఎంతోమంది త్యాగదనులు వారి తమ ప్రాణాలను, ఆస్తులను అప్పగించడం ద్వారా నేడు మనందరము కూడా ఇంత స్వాతంత్రమైన సమయాన్ని గడుపుతూ ఉన్నాం. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మనము జీవిస్తూ ఉన్నాం. మనం ఈ మధ్య చూస్తూ వచ్చాం కదా, యుద్ధాలు ఎలా పొరుగు దేశాల వారు యుద్ధాలు చేసుకుంటూ వచ్చారో, స్వేచ్ఛ లేక ఈవెన్ ప్రధానులుగా ఉన్న వారందరూ కూడా తమ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎలా పరుగులు పెడుతూ వచ్చారో మనం చూస్తూ వచ్చాం. కానీ నేడైతే ఎంతోమంది త్యాగధనులు, మనం ఒక్కరని ఏం చెప్పగలం చెప్పండి? సహజంగా మహాత్మా గాంధీ అంటారు, కొంతమంది పైన పేర్లు మనం చెప్తూ ఉంటాం. కానీ ఎంతోమంది వందలు, వేలు, లక్షల కొలది ప్రజలు తమ ప్రాణాలను అలా ఇవ్వడం ద్వారా ఇదిగో ఎంతో చక్కటి స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం. నిజమే, ఇటువంటి క్రైసిస్ అనేదండి ఎంతోమంది జీవితాల్లో వచ్చిందండి, ఎన్నో దేశాల్లో వచ్చింది. ముఖ్యంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జీవితంలో కూడా ఇటువంటి క్రైసిస్ వచ్చింది. ఎందుకంటే వారు తమకున్న స్వేచ్ఛను కోల్పోయారు. కోల్పోవడానికి గల కారణం ఏమిటి అనేది ఆలోచన చేస్తే
ఇదిగో దేవుడు వేటినైతే చేయవద్దు అని చెప్పారో వాటిని చేస్తూ ఉండటం ద్వారా వారు దేవుని యొక్క ఉగ్రతని తమ జీవితాల మీదకు తెచ్చుకున్నారు. ఆ ఉగ్రత ఆనాటి దినాల్లో ఎలా కనపడిందో చెప్పమంటారా? తమ ఇరుగు పొరుగు దేశాల వారైన సిరియా వారు ఒకసారి, ఐగుప్తు వారు మరొకసారి, అషూరీలు మరొకసారి, ఇలా ఆయా సమయాలలో ఇశ్రాయేలు వారి మీదకి దండెత్తి రాగా వారందరూ కూడానండి ఏమీ చేయాలో తెలియని పరిస్థితుల్లో చిక్కుపోయారు. సో కొన్ని సందర్భాల్లో అయితే ఎంతో క్షామానికి గురైపోయారు, ఎంతో ఆకలికి గురైపోయారు. ఇక ఎలా తయారైంది పరిస్థితి అనేది ఆలోచన చేస్తే చాలా హృదయ విదారకం అండి. ఎందుకంటే వారి జీవితాలలో వారందరూ కూడానండి కనీసం తినడానికి తిండి లేక ఎలా వారు జీవించారనంటే తమ ఇంట్లో ఉన్న బిడ్డలనే ముక్కలు చేసుకుని వండుకుని తినే పరిస్థితిలోనికి వారు దిగి వెళ్ళిపోయారండి. ఇంకొక మాటలో చెప్పినట్లయితే దిగజారిపోయిన జీవితాలు వారు జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే స్వాతంత్రం అనేది కోల్పోయారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వేటినైతే చేయవద్దని చెప్పారు వాటిని చేస్తూ వచ్చారు. ఈవెన్ దేవుడు లేవీ కాండములోను ద్వితీయోపదేశ కాండములో ముందుగానే వారికి హెచ్చరికలు చేశారు. మీరు గనక ఇదిగో నా ఆజ్ఞలను అతిక్రమించి జీవించినట్లయితే మీ జీవితాల మీదకు క్షామము ఎలా వస్తుంది అని చెప్పి అక్కడ ఫ్యామైన్ అంటే కరువు అనేది వారికి చెప్తూ వచ్చారు. అలాగే వార్స్ యుద్ధము అనేది కూడా దేవుడు వారికి తెలియచెప్తూ వచ్చారు. సో అయినప్పటికీ కూడానండి రాజులుగా అధికారులుగా ఉన్నవారు దేవుని తట్టు తమ హృదయాలను తిప్పుకోలేకపోయారు. మనకి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో కనపడుతుంది కదా, అక్కడ రాజు యెహోరాము ఉంటూ ఉన్నారు. సో యెహోరాము కాలములో ఇశ్రాయేలు రాజ్యము ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉంది అనంటే చాలా భయంకరమైన పరిస్థితి. తినడానికి తిండిలు ఇందాకే చెప్తూ వచ్చాను కదా, అటువంటి క్షామకరమైన పరిస్థితి. ఒక మాట లేఖనాలు మనం చదివితే మీకు కూడా అర్థమవుతుంది. సహజంగా పాత నిబంధనలో ఉన్న కొన్ని పుస్తకాల జోలికి మనం వెళ్ళం. రాజుల చరిత్ర ఎందుకండి, ఇవి మనకెందుకండి, చక్క నూతన నిబంధనలో యేసు ప్రభు చేసిన సూచక క్రియలు మహత్కార్యాలు చదువుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది, అవి చాలే మన జీవితానికి అనుకుంటాం. కానీ నేడు యేసు ప్రభు ద్వారా మనం అనుభవిస్తూ ఉన్న స్వేచ్ఛ అనేది చాలా దీవెనకరమే. కానీ ఒకసారి మన పితరులు ఎలా దేవునికి వ్యతిరేకమైన జీవితాలు వారు జీవిస్తూ వచ్చారో తత్ఫలితాన్ని ఎలా వారు అనుభవించారో తెలుసుకుంటే నేడు క్రైస్తవ విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్న విశ్వాసులమైన సేవకులమైన మనము ఎక్కడ కూడా ఆ యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా పట్టుకొని ముందుకు కొనసాగుతాం. చదువుకున్న ఒక మాట 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 24-25 వచనాలు. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అర పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంటే ఎలా ముట్టడి వేశారో ఆలోచన చేయండి. అంటే ఇక వారు బయటికి వెళ్ళటానికి లేదు, బయటికి వెళ్ళిన లోపలికి రావడానికి లేదు. బయటికి వస్తే వాళ్ళు చంపేయటం, ఏ విధంగానే సరే లోపలికి వచ్చి ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేయటం. ఆలోచన చేశారా? అంత కట్టుదిట్టముగా వారందరూ కూడా ముట్టడి వేసినప్పుడు ఇక ఏమి చేయాలో తెలియని పరిస్థితి. అక్కడ చూసినట్టయితే గాడిద యొక్క తల 80 రూపాయలు. అసలు సహజంగా గాడిదలు మనం పెద్ద లెక్కలు తీసుకోం కదా, అసలు చాలా తినడానికి కూడా ఇష్టపడరు. కానీ ఈవెన్ అది దొరికినా చాలే, ఏదో ఒకటి వండుకుని తిందాము అనే ఆలోచన అక్కడ కనపడుతూ ఉంది. ఈవెన్ పక్షుల గురించి మాట్లాడుతూ వచ్చారు. అంటే రెట్ట అనంటే అది విసర్జించింది కాదు, కానీ ఇంగ్లీష్లో NIV బైబిల్లో మనం చూసినట్టయితే అర్థమవుతుంది. అవి ఒక్కొక్కసారి పక్షులు వచ్చి ఏరుకుని తినేగా మిగిలిపోతాయి చూసారా, వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసి వాటిని కూడా అమ్ముతూ ఉన్నారంటండి. అంత క్షామకరమైన పరిస్థితి. అవి మనం విసిరి పారవేయడానికే పనికొస్తాయి, కానీ మానవుల మీద మనం తినడానికి ఏమాత్రమైనా పనికొస్తాయా? ఎంత మాత్రము కూడా కాదు. అయితే అటువంటి పరిస్థితులకు ఒక స్త్రీ అక్కడ రాజైన యెహోరాముతో అంటుంది, అయ్యా నాయన ఏంటి పరిస్థితి, మాకు సహాయం చేయవానంటే రాజుగారు ఏమంటూ ఉన్నారో తెలుసా? యెహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడి నుంచి నీకు సహాయం చేస్తాను? అక్కడ రాజుగారిలో ఆ స్త్రీ అడిగిన ప్రశ్న ఆలోచింప చేయాలి. అయ్యో నా ప్రజలు నా పరిపాలనలో ఎంత అలమటించిపోతూ ఉన్నారే, వీరికి నేను ఏ విధముగా సహాయం చేయగలను అని ఎన్నో రీతులుగా తను ఆలోచన చేసి ఒక మార్గాన్ని సరళం చేయవలసిన రాజుగారు అంటూ ఉన్నారు. తన పాపముల విషయంలో పశ్చాత్తాపం లేదు, తన నిర్ణయాల పట్ల ఆలోచన లేదు. కానీ దానికి మించి మనందరికీ ఊరికి ఎవరండి దొరికేది? మన దేవుడే కదా. వెంటనే అంటున్నారు, ఆ దేవుడు సహాయం చేయండి, నేనేం చేస్తానమ్మా? మరి దేవుడు సహాయం చేయాలంటే మానవులుగా మనం ఏం చేయాలి?
ఒకప్పుడండి మన దేశము కూడా పరరాజుల పరిపాలన 200 సంవత్సరాల పాటు ఇలాగే ముట్టడి వేయబడింది. మన దేశంలో మనమే బానిసలుగా పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎలా వినియోగించుకోవాలో చేత కాక మనం పరరాజుల చేతికి, పర అధికారుల చేతికి అప్పగించినప్పుడు మన దేశ ప్రజలు తినటానికి తిండి లేక, ఉండడానికి సరైన నివాసము లేక ఎన్ని తిప్పలు పడ్డారో. కానీ వాటన్నిటిలో నుంచి కూడానండి ఆనాటి దినాల్లో దేవుడు మనలాంటి వారు చేస్తూ వచ్చిన ప్రార్థనల ఫలితముగానండి కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఎలా స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారో, ఇదిగో ఇక్కడ కూడానండి దేవుడు ఆ రాజుగారికి మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. అవకాశం ఇస్తూ ఉన్న కొలది కూడా కఠినమైన రాజు యెహోరాము యొక్క హృదయం ఇంకా కఠినమైపోతూ ఉంది. సో కఠినమైన హృదయంలో నుంచి కఠినమైన మాటలే వస్తాయి, కానీ మెత్తని మాటలు ఎలా వస్తాయి చెప్పండి? అందుకని మన కష్ట పరిస్థితిలోనండి ఆ కష్టాన్ని బట్టి దేవుని మీద ఆధారపడతాం నేర్చుకుందాం. అంతేగాని దేవుని దూషించే వారముగా కాదు. మన తప్పులు ఏంటో, మన బలహీనతలు ఏమిటో తెలుసుకుని వాటిని దేవుని పాదాల చెంద పెట్టి మనం ఉపవసించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు జరిగించే కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. హైదరాబాద్ నుంచి ఒక సహోదరి ఫోన్ చేశారు. ఒకప్పుడు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వారి యజమానికి, తన భర్తకు ఆపరేషన్ చేస్తే అక్కడ ఏ విధమైన హీలింగ్ లేదండి. ఇక డాక్టర్ చెప్పేశారు, ఇక మేమైతే చేయగలిగింది ఏమీ లేదు. ఒకటే ఏమీ తీసుకోలేకపోతున్నారు. మనిషి బాగా అండర్ వెయిట్లోకి వెళ్ళిపోయారు, బాగా బరువు తగ్గిపోయారు. ఇంకా మరొకరి దగ్గరికి వెళ్తే వారు అన్నారట, ఇక 1 వీక్లో నీ భర్త చనిపోతారు. చూడండి, అసలే వేదనలో ఉండి ఎవరైనా సహాయం చేస్తారా, ఎవరైనా మాట చెప్తారా అనంటే ఈ మాటలు వింటూ ఉండేసరికి ఇక ఆ కుటుంబానికి ఎవరండి దిక్కు? ఆ ఒక్క యవనస్తుడు, చిన్నారులు 2 ఉన్నారు, ఒక తల్లి. వాళ్ళ అమ్మని పిలిచి వారు చెప్తూ వచ్చారట, అమ్మ నేను వెళ్ళిపోతే ఈ పిచ్చిది బతకలేదమ్మా, దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా అని అప్పగింతలు పెట్టేసరికి అందరూ ఒక నిర్ణయం చేసుకున్నారట. ఏమైనా సరే చనిపోతే ఇక అందరం చనిపోదాం అని నిర్ణయం చేసుకున్నారు. అదే రోజు అంటండి ఇదిగో ఇలా టీవీలో వస్తున్న కార్యక్రమాన్ని చూసి ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేయగా మేము ఫోన్లో ప్రార్థన చేస్తూ వచ్చాం. వెంటనే గూగుల్ మీట్లో లింక్ కలిపాము. అప్పటి నుంచి ఉదయకాలం 3 గంటలకి మాతో పాటు ప్రార్థనలోకి వస్తూ ఉండేవారు. క్రమక్రమేణా ఆ సోదరుని జీవితంలో ఎంతో గొప్ప స్వస్థతను దేవుడు జరిగిస్తూ వచ్చారు. సో ఆ తర్వాత కొద్ది ఆహారం తీసుకోవడం ప్రారంభించారు. పెయిన్ తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు చక్కగా జాబ్కి వెళ్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా మన సాక్ష్యం చెప్తూ వచ్చారు. ఇటువంటి క్రైసిస్లోనండి మనం ఏం చేయాలో తెలుసు, దేవుని పాదాలు పట్టుకోవాలి. అయితే ఇక్కడ రాజైన యెహోరాము ఏమంటూ ఉన్నారో తెలుసా? దేవుని మీద నెపం వేస్తూ ఉన్నారు. ఇంకా పైగా గోనెపట్ట కట్టుకుని తన వస్త్రాలు చింపుకొని బిల్డింగ్ మీద తిరుగుతూ ఉంటే అది చూసి ఏమనుకోవాలి చెప్పండి? ఒక అధికారిగా ఉన్న వారు తన జీవితంలో. కానీ అటువంటి సందర్భంలో కూడానండి దేవుడు కనికర సంపన్నుడు, కృపా సంపన్నుడు అండి. తన ప్రజలు బాధలు పడుతూ ఉంటే చూసి అలా వదిలిపెట్టే దేవుడు కాదండి. ఎవరికి ఏది ఎప్పుడు ఎలా అవసరమవుతుందో మన అవసరతలోనికి దిగి వచ్చి మనకు ఒక మంచి మాటను వినిపింపచేసే దేవుడు మన దేవుడు. అంతేకాదు ఆ దేశంలో ఉన్న ప్రవక్త వలనే ఇదిగో ఇలా వచ్చింది, ఇదిగో ఈ క్రైస్తవుల వల్లనే ఇదిగో ఈ విధంగా వస్తూ ఉన్నాయి శ్రమలు, శోధనలు, అందుకని వీళ్ళు తుడుపు పెట్టేసేయాలి అని ఎలా ఇప్పుడు అనుకుంటూ ఉన్నారో అప్పుడు ఆ రాజు యెహోరాము కూడానండి ఆనాటి దినాలలో ఏలియా శిష్యుడిగా ఉన్న ఎలీషా గారు ఎంతో గొప్ప పరిచయం చేస్తూ ఉంటే ఆ ఎలీషా గారిని చంపమని చెప్పి తన మనుషులను పంపిస్తే అక్కడ మరలా దేవుడు తన కృప చొప్పున తన ప్రవక్తని ఏర్పాటు చేసుకుని ఎవరినైతే చంపమని పంపించారో మళ్ళీ ఆ ప్రవక్త ద్వారానే ఒక గొప్ప మాట వారికి వినిపిస్తూ ఉన్నారండి. చదువుకుందాం 7వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 1-2 వచనాలు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగూ జరుగునా అని ఆ దైవజనునికి ప్రత్యుత్తరమియగా అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు, కానీ దానిని తినకుందువని అతనితో చెప్పెను. ఒక గొప్ప మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ప్రభు. ఎందుకంటే ఇప్పటికీ కూడానండి మనందరికీ దేవుడు మరలా ఇదిగో ఈ విధముగా దేవుని మాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా మనకి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకా దేవుని యొక్క వెలుగులోనికి రావాలని, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుని కొరకు సాక్షులుగా జీవించాలి. అంతేకాని దూషించమని కాదండి, తిట్టమని కాదు, నెపములు లేకపోతే అభాండాలు వేయమని కాదు. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఈ రోజేమో కనీసం తినడానికి తిండి లేదు,
ఒక్కొక్కరు తమ బిడ్డలను చంపుకుంటూ ఉన్నారు. ఒక స్త్రీ అయితే రాజుగారి దగ్గరికి వచ్చింది, అయ్యా ఈ స్త్రీ నేను ఇద్దరం ఒప్పందం కుదుర్చుకున్నాం, నిన్నటి రోజున నా కుమార్తెను చంపుకుని తినేసాము, ఈ రోజు వంతు ఈ బిడ్డను చంపుకుని తినాలి, కానీ బిడ్డను దాచేసి నా బిడ్డ లేడని అబద్ధం చెప్తుందయ్యా. అంత కఠినమైన ఘోరమైన క్షామ స్థితిలో వారందరూ కూడా జీవిస్తూ ఉంటే ఇక ఇప్పుడు ఆ ప్రజల మధ్యలోనికి దేవుని మాట వస్తుందని ఎంతో పవర్ఫుల్గా వస్తుంది. దైవసేవకుడు మాట్లాడుతూ ఉన్నారు, రేపు ఈ వేళకు నేను మీ మధ్య ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాను. ఆ యొక్క అద్భుతములు ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు మీరు వేటినైతే కొనుక్కుంటూ ఉన్నారో ఈవెన్ మీరు మంచి మంచి ఆహార పదార్థాలు మీ వీధులలో అమ్మబడతాయి. ఎందుకో తెలుసా? ఈ సిరియన్లు ఏం చేశారంటే ఇశ్రాయేలు రాజ్యం చుట్టూ మాటు వేసి అక్కడ ఏ విధముగానైనా సరే ఈ రాజ్యాంతం హస్తగతము చేసుకోవాలని చెప్పేసి అక్కడ మాటు వేశారు. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నారండి? ఇక్కడ అప్పుడు సందేహంతో ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఆకాశం నుండి దేవుడి కిటికీలు తెరిచినప్పటికీ ఇది జరుగుతుందా? అసలు ఆకాశం కిటికీలు తెరిస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? ఆనాడు నోహు జలప్రళయంలో దేవుని యొక్క తీర్పు ఎలా వచ్చిందో, మోషే కాలములో దేవుడు తన ప్రజలైన వారిని ప్రేమించి పరమందు మన్నాను ఎలా కురిపించారో 40 సంవత్సరాల పాటు అంత విస్తారమైన దీవెనలు ఆశీర్వాదాలు పంపిస్తారని విశ్వసించిన వారు మాత్రమే దీన్ని పొందుకుంటారు. ఒకవేళ మీరు విశ్వసించలేదనుకోండి, మీ కుటుంబంలో పరిస్థితిని బట్టి ఇది జరుగునా అది జరుగునా అనేది జరగదు. అలా కాకుండా నా దేవుడు డెఫినెట్గా చేస్తారు, నా దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసే దేవుడు అని మీరు ఈ సమయమందు ఇప్పుడు విశ్వసించినట్లయితే ఒక గొప్ప అద్భుతము నేడు మీ ఇంట్లో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. అది విశ్వసించిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నారు, యెహోవా ఆకాశం మంది కిటికీలు తెరుస్తారు, అది జరుగుతుంది. బాబు నువ్వు కన్నులారా చూస్తావు కానీ నువ్వు మాత్రం జీవించి ఉండవు. ఎంత దురదృష్టమో. అలాగే ఆ నెక్స్ట్ డే వస్తుంది. ఏం జరిగిందో చాలా అద్భుతం అండి. ఇక ఎవరి కాళ్ళకి ఆకలి బాగా వేసేస్తూ ఉంది. అక్కడ ఊరి బయట 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఒరేయ్ ఇక్కడ ఉండి ఆకలితో తెచ్చే కంటే అక్కడ లైట్ వెలుగుతూనే మనుషులు ఎక్కడ సంచారం చేస్తున్నట్టుగా లేదు, ఒకసారి వెళ్ళి చూస్తే పోలా అని చెప్పి అనంటే ఫస్ట్ మాట్లాడుకుని సందేహించుకుని, సరే చచ్చేది ఇక్కడే చచ్చిపోతాం అక్కడే చచ్చిపోతాం పద వెళ్ళిపోదాం అని 4 వ్యక్తులు బయలుదేరి వెళ్ళారండి. కుష్ఠరోగులు వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అక్కడ ఎవ్వరూ లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటక ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చిన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైను గుర్రములలోనైను గాడిదలలోనైను దండుపేటలోనున్న వాటిలోనైను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకుంటూ చాలుననుకుని సందె చీకటిని ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయుండరి. దేవుడు ఎలా పరిగెత్తించాడండి? ఇశ్రాయేలీలలో ఎవరైనా ఒకరు వచ్చి సహాయం కోరారా? లేదు ఎవరైనా వచ్చి ప్రయత్నం చేశారా? దే డిడ్ నాట్ డూ ఎనీ ట్రయల్స్, దే డిడ్ నాట్ ట్రై ఎనీథింగ్. కానీ దేవుడు జోక్యము చేసుకుని తన ప్రజలైన వారికి ఇస్తూ వచ్చిన ఆశీర్వాదం అద్భుతం అండి. యెహోవా యుద్ధముల ధ్వని రథముల ధ్వని సమూహం యొక్క ధ్వనిని పుట్టించేశారట. ఆ ధ్వని వినేసరికి సిరియన్ల గుండెలలో కిందకి జారిపోయాయి. అయ్య బాబో ఇంకే ఉంది, ఇశ్రాయేలు రాజుని యెహోరాము ఇదిగో వాళ్ళ హిత్తీలను ఐగుప్తులను వీళ్ళందరినీ కూడా జీతమిచ్చి అంటే బత్తెమిచ్చి కుదుర్చుకున్నారు. ఇక వాళ్ళందరూ మన మీదకి వచ్చేస్తున్నారు, ఇక మనం నిలవలేము అని చెప్పేసి అన్నీ విడిచిపెట్టేసి పారిపోయారు. దేవుడు ఏమని మాట చెప్పారు? రేపు ఈ వేళకు ఇదిగో మీ వీధుల్లో ఇలా అమ్మబడుతూ ఉంటాయి. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు ఆ రాత్రి వేళ ఏం చేశారు? దేవుడు జోక్యము చేస్తున్న ఒక అద్భుతము చేయడానికండి ఒక్క రాత్రి చాలండి. దేవుడు తన ప్రజలైన వారి జీవితాలలో తన ఎందుకు భయభక్తులు ఉంచిన వారి జీవితాల్లో ఒక అద్భుతము చేయడానికి ఏం కావాలో తెలుసా? ఒక్క నిమిషం చాలండి. మీరేమి ఎదురు చూడవలసిన పనులే సంవత్సరాల తరబడి కూడా. ఎందుకంటే టైమ్ ఈజ్ వెరీ షార్ట్, గాడ్ ఈజ్ కమింగ్ వెరీ క్లోజ్లీ. ఎందుకంటే చాలా సమీపంలో మన ప్రభు ఉన్నారు. మనం అడిగిన తోడనే మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు ఏమని అడుగుతూ ఉన్నారు మీ ప్రభువుని? దేవుడు చెప్తూ ఉన్నప్పటికీ తెలియచేస్తూ ఉన్నప్పటికీ కూడా మీరు అవిశ్వాసముతో ఉన్నట్లయితేనండి మీ అవిశ్వాసానికి మీరే కర్త కర్మ క్రియ. అందుకే నాకు మాత్రం సంబంధం లేదండి. కానీ నేనైతే సంపూర్తిగా విశ్వసిస్తూ ఉన్నా ఏంటంటే నా దేవుడు చెప్పింది చేసే దేవుడు. అందుకని చెప్పింది చేసే దేవుని మీద మనము ఆధారపడదాం. అంతేకాని మన శక్తి మీద మన బలము మీద మన సామర్థ్యం మీద ఆధారపడినట్లయితే అక్కడ ఏమీ జరగదండి. అందుకని దేవుని యొక్క మాటని మన హృదయంలో నింపుకుందాం. సో ఈ కుష్ఠరోగులు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో అక్కడ ఇది జరిగితే ఎవరికి కూడా తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కాలగమనాన్ని గ్రంథకర్తతో రాయించి పెట్టారండి. సో యెహోవా జోక్యము కలుగ చేసుకున్నట్లయితే అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తారు.
ఆ తర్వాత ఈ వార్త ఈ కుష్ఠరోగులు నలుగురు వెళ్ళి ధైర్యం చేస్తారండి. ఎందుకంటే మన జీవితంలో క్షామస్థితి వెళ్ళిపోవాలి, పేదరికము వెళ్ళిపోవాలి అని అంటే తప్పనిసరిగా ధైర్యం ఉండాలండి. మనకి ఏదైనా ఒక కరేజ్ ఉండాలి ఒక పని చేయటానికి. ఇక్కడ ఈ నలుగురు ధైర్యం చేసి వెళ్ళారు, ఒక మంచి వార్త శుభవర్తమానం తీసుకొచ్చారు. ఇప్పుడు రాజుగారికి అందజేస్తే రాజుగారు ఏమంటున్నారు తెలుసా? చాలుగా నూరుకోండి, అదంతా నమ్ముతున్నారా మీరు అని అంటే, అప్పుడు సేవకులు ఒక సేవకుడు అంటారు కదా, ఏమండి ఇప్పటికే ఎంతోమంది యుద్ధంలో చనిపోయారు, మరొక 5గురు వెళ్ళొస్తారు, రౌతుల్లో ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళొక 5గురిని పంపిద్దాము, చూద్దాము ఏం జరుగుతుందో అని అట్లా 5గురిని పంపిస్తారు. అక్కడ కూడానండి రాజు ప్రవక్త గారు చెప్పిన మాట మీద మనసు పెట్టడంలా ఆలోచించండి. కానీ దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా మనం విశ్వసించాలి. సో అక్కడ ఎప్పటికీ 5గురిని పంపించారో అక్కడ వారంతా కూడా చూసి అక్కడ విస్తారమైన ధాన్యము ఆహారం అంతా కూడా తీసుకుని రాగా ఈ సంగతి దేశంలో తెలుస్తుంది. ఇశ్రాయేలీలందరూ కూడా ఎంతో సంతోషంతో మొత్తం ఊరంతా కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా పరుగున వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చూస్తున్న రాజుగారు అక్కడే ఉంటారు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఈ ప్రజలందరూ కూడా కాళ్ళతో తొక్కుతూ వెళ్ళిపోయారు, ఆయన చనిపోయారు. ఎంత దురదృష్టమో కదా. విశ్వసించిన వారి జీవితాలు ఎప్పటికీ కూడా ఆశీర్వాదకరంగా మారతాయి. ఎందుకంటే బానిసత్వములో లేకపోతే పోరాటములో ఉన్న ప్రతి జీవితము విడుదల పొందుకోవాలన్నా, స్వాతంత్రం పొందుకోవాలి అన్నా సరే మన దేవుని వాగ్దానాల మీద మనము ఆధారపడి ఉండాలండి. క్షామస్థితిలో క్షేమమును దయచేసే దేవుడు మన దేవుడు. అంతేకాదు ఏమీ లేని దానిలో నుంచి సమస్తమును ఇవ్వగలిగిన దేవుడు, నిరుపేదలైన వారిని ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వెళ్ళగలిగిన దేవుడు. అందుకని ఒక రోజు మా ఇంటికి ఒక సోదరులు వచ్చారు. మా ఇల్లు అదంతా కూడా చూస్తూ, ఒకప్పుడు మీరు ఎలా ఉండేవారండి, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలా దీవిస్తూ వచ్చాడండి అంటే, ఇది మేము కలిగి ఉన్న దాన్ని బట్టి మేమేదో అతిశయంతో చెప్పుకోవడం లేదు. కానీ దేవునిని ఆశ్రయించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని పరిచయంలో నమ్మకముగా కొనసాగుతూ వచ్చినప్పుడు అండి దేవుడు ఎవరో ఒకరిని నిలబెడతారు. మన జీవితాలను దేవుడు ఎంతగానో దీవిస్తారండి. అట్టి రీతిగా మనం మన జీవితాల్లో దేవుని మీద ఆధారపడదాం. క్షామస్థితి ఉన్నట్లయితే ఈ పగటి వేళ ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఇంట్లో ఎక్కడైనా పోరాటం ఉన్నట్లయితే, ఎక్కడ బానిసత్వం ఉన్నట్లయితే వాటన్నిటి మీద కూడా దేవుని మాటను మీరు పెట్టండి. దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు కండి. అంతేకాని సణగొద్దు, గొణగొద్దు. ఇది జరుగుతుందా లేదా అని ఎవరు కూడా సందేహించవద్దండి. మన దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? మన జీవితాలకు స్వాతంత్రాన్ని దయచేసే దేవుడు. మరి ఇంత గొప్పగా ఇండిపెండెన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నాం. మరి నిజంగా రియల్ ఇండిపెండెన్స్ అది మన జీవితాల్లో వచ్చిందా? ఇంకా ఏ విధమైన పాపపు జీవితాలు మనకు ఉంటూ ఉన్నాయి? ఇంకా దేనికి మనం బానిసలు అయిపోతూ ఉన్నాం? ఒక సోదరులు ఫోన్ చేసి అంటారు కదా, అమ్మ అంతా బాగానే ఉంది కానీ ఇదిగో ఈ ఒక్కటి మాత్రం వదులుకోలేకపోతున్నానమ్మా అని అంటూ ఉన్నారు. ఏం చెప్పండి. ఎంతెత్తు నిలువెత్తు మనుషులు, 6 అడుగుల మనుషులు దేనికి బానిస అయిపోతున్నాయి? చిన్న బాటిల్కి, చిన్న కడ్డీకి బానిసలం అయిపోతూ ఉన్నాం. మరి ఆలోచించండి. మరి ఇటువంటి బానిస బ్రతుకుల నుంచి మనకు విడుదల కలిగించడానికి మన రక్షకుడు వచ్చి ఉండగా మరి మనము ఎందుకని భయపడాలి? ఇంకా ఎందుకని బానిస బ్రతుకులు బ్రతకాలి? ఆలోచించండి. స్వేచ్ఛాయుతంగా క్రీస్తు మనకిచ్చిన రక్షణ మనం కాపాడుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం. అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయము అక్కడ 1వ వచనంలో కూడా అంటారు కదా, మీకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. నిజమేనండి. క్రీస్తులో మనకి స్వాతంత్రం ఉంది. అది ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసుకొని ప్రభు కొరకు మహిమార్థమే మనం జీవిద్దాం. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని అనుభవిద్దాం. ఈ స్వాతంత్రములో మరింతగా ప్రభు కొరకు అనేకులను సంపాదిస్తూ అనేక మంది జీవితాలకు ఆశీర్వాదాలు తెచ్చేవారుగా ఉంటూ మనము ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రములు గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను మాకు ఆపాదించి మమ్మల్ని నీకు సమీపముగా నడిపిస్తున్న మా దేవానికి వందనాలు. మా దేశానికి మీరు అనుగ్రహించిన స్వాతంత్రము కొరకే దేవా వందనాలు. నీ ప్రజలమైన మాకు పాపం మీద ప్రభా మీరు అనుగ్రహించిన స్వాతంత్రము కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన తండ్రి స్వేచ్ఛను మేము కాపాడుకుంటూ అనేకుల్ని స్వేచ్ఛలోనికి నడిపిస్తూ ఇంకా ఏ కుటుంబాల మీదైతే ప్రభా ఏ బానిసత్వం అనేది ఇంకా అమలు చేయబడుతూ ఉందో వాటన్నిటిలో నుంచి వారికి విడుదల కలిగించండి. మాకు సంపూర్తి స్వాతంత్రాన్ని మీరు అనుగ్రహించుండగా దానిని మరలా మేము ఎక్కడా కూడా వదులుకునే వారంగా కాకుండా సహాయం దయచేయండి. ఇంకా కుటుంబాల్లో ప్రభా ఎన్నో క్షామస్థితులు కనపడుతూ ఉన్నాయి, ఆకలి దినాలు కనపడుతూ ఉన్నాయి ప్రభా, ఆర్థికపరమైన ఇబ్బందులు చూస్తూ ఉన్నాం. వాటన్నిటిలో నుంచి కూడా విడుదల కలిగించగలిగిన దేవుడవు నాదుడవు నీవే. అందుకని నీ పాదాల చింత ప్రభ మా ఈ బిడ్డలందరినీ కూడా సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. వారున్న ప్రాంతాల్లో నీ నా మహిమార్థమే వారందరూ కూడా ఘనముగా జీవించినట్లుగా ప్రభా వారందరినీ కూడా ఘనముగా దీవించి ఆశీర్వదించమని రేపు ఈ వేళకు వారి జీవితాల్లో ప్రభా
గొప్ప అద్భుతాన్ని పరిశుద్ధాత్మదేవ జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. అయ్యా, నీ అద్భుతము కొరకు ఎంతో ఆశతో తేరి చూస్తున్న నీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువా తండ్రి ఎంతోమంది కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు ప్రభా. హృదయం ఎంతో వేదనతో నింపబడి ఉంది నాయన. ఆ వేదనంతా కూడా తొలగించి ప్రభా నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రము నాయన మా దేశ ప్రజలందరికీ కూడా అనుగ్రహించి మహిమ పొందుకొనమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఆగస్టు మాసం వచ్చేసింది, అప్పుడే 2వ వారంలోకి వచ్చేసాం. మనందరము కూడా మరలా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని సెలబ్రేషన్ జరిగించుకోబోతున్నాం. చాలా సంతోషం. కానీ నిజమైన స్వాతంత్రాన్ని మనందరము కూడా కలిగి ఉండాలి. అందుకని అలా కలిగి ఉండాలని మరలా జూలై 23వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు మేము ఆరంభించిన ఉపవాస ప్రార్థనలకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రార్థనలో పాల్గొందాం. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కొద్దిసేపైన ప్రార్థనలో పాల్గొంటే ఆ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారండి. ఎందుకంటే దేశాన్ని బాగు చేయడానికి ఒక్కరు చాలు, మన ప్రాంతాలు బాగుపడడానికి మీరు ఒక్కరు చాలు మీ ప్రాంతంలో. అందుకని నేను భారభరితమైన హృదయంతో మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఎక్కడ ఎవరు కూడా మీ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రభు కొరకు నిలబడండి. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. మీ కుటుంబాల్లో సమస్యలకి సమాధానం పొందుకోవాలన్నా, ఒకవేళ తిరుగుబాటుదారులుగా ఉన్న మీ కుటుంబాల్లో ఉన్న మీ ప్రియులైన వారు దేవునికి విధేయులుగా కావాలి అని అంటే ఇదిగో మనందరము కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ఈవెన్ గత వారాల్లో మీరు కాల్స్ చేసినప్పుడు నేను రిసీవ్ చేసుకోలేకపోయిన కారణం ఏమంటే ఉపవాస దినాలు ఉండటం ద్వారా నేను ఆ కాల్స్ కూడా నా మొబైల్లో నుంచి వెళ్ళిపోయాయి. దయచేసి ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు. మీరు చెప్తారు కానీ మీరు మేము ఫోన్ చేస్తే ఆన్సర్ చేయరు అని అనుకోవచ్చు. కానీ ఆల్మోస్ట్ మేము చేస్తూ ఉంటాము, కానీ కొన్ని సమయాల్లో ఉపవాస ప్రార్థనలు ఉండేటప్పుడు మేము ఫోన్స్ మాట్లాడడం. అటువంటి సమయాల తర్వాత మీరు చేసిన ఫోన్ కాల్స్ కూడా మాకు కనపడవు. అందుకని మరొకసారి మీరు ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మేము మీకు అందుబాటులో ఉంటాము, ప్రార్థన చేస్తాము. ఎంత ఇదిగా చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థన మన దేశాన్ని మనం రక్షించుకోవాలి అని అంటే, పాప బానిసత్వం నుంచి రక్షించుకోవాలి అంటే, ఒకప్పుడు పరరాజుల పాలన నుంచి రక్షించుకున్నాం. మరి పాపంలో నుంచి మరి మన భారతదేశాన్ని తప్పించుకోవాలి అని అంటే ఇదిగో మరి మనందరం కూడా కలిసికట్టుగా చేయి భుజం కలుపుకొని మనందరము కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రభు కొరకు జీవిస్తూ ముందుకు కొనసాగుదాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. మా చిరునామా రామ్సన్ స్నేహ అవెన్యూ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 513, కుంచనపల్లి, గుంటూరు డిస్ట్రిక్ట్. మా ఫోన్ నంబర్స్ 9441308156 మరియు 6300502898.